ఆరుగాలం పండించిన పంట మురికి కాలువ పాలవటం చూసి హతాశురాలైంది. అనారోగ్యంతో అల్లుడు చనిపోవటం, చేతికొచ్చిన పంట నీటి పాలవటంతో కన్నీళ్లే సమాధానమయ్యాయి. మురికి కాలువ నుంచి వడ్లను ఎత్తిపోస్తూ ఆమె రోధించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు తక్షణ సాయం కింద 10,000 రూపాయలు అందిస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. తడిసిన వడ్లను కొనుగోలు చేసిన పౌర సరఫరాల శాఖ తారవ్వ ఖాతాలో నగదు జమ చేసినట్లు ప్రకటించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామానికి చెందిన కేడిక తారమ్మ 5 ఎకరాల భూమిలో వరి సాగు చేసింది. ధాన్యాన్ని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి షెడ్లో ఆరబోశారు. నిర్వాహకులు పరిశీలించి 18% తేమ ఉందని, 17% రాగానే తూకం వేస్తామని చెప్పారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డు వరదతో నిండింది. మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యంలో 80% పైగా మురికి కాలువలో కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డుకు వచ్చి చూసేసరికి ఆమె విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. 20 రోజుల క్రితమే అల్లుడు చనిపోవడం, నోటికాడికొచ్చిన బుక్క నీటి పాలవడంతో తారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో పరిశీలనకొచ్చిన సిద్దిపేట కలెక్టర్ హైమావతి కాళ్లపై పడి ఆదుకోవాలని వేడుకున్నారు. గడ్డున్న బతుకులో ఏమాను ఏ భగవంతుడే సాయం చేస్తాడు, ఏ దేవుడు నాకేమన్నాడు కానీ పోయే భగవంతుడు నాకే పుణ్యం చేస్తాడో ఏ సాయం చేస్తాడు. పుణ్యం పవకర్ గారు అయితే నేను ఉన్న బిడ్డని దగ్గరికి తీసుకున్నాడు. ఆ మేడం గారు దగ్గరికి తీసుకున్న బిడ్డను వేడవక అన్యాయం నీగా జరిగింది. ఇక అవి కోసినాము, అన్నీ అయిపోయినాయి. ఎండిన రేపు అయితే తీసుకుంటామన్నారు, సంచులు చూసి ఇస్తామని అన్నారు. పొద్దుక దానిక వానత్త అంటే ఇక్కడనే కావాలి ఉన్నాడు ఆయన. మా వడ్ల వీనికి ఏమన్నా పాటపారం మీదనే ఉన్నాయి కదా అని ఏం రాలేదు. ఇంటికి పోయినాం, పండుకున్నాం. మళ్ళీ తెల్లారచ్చే వరకు చూసే వరకు మా వడ్లు మాకు లేనేళ్ళేవు, అన్నీ పోయి మురికి కాలువల పడి కొట్టుకుపోతాయి. అందరు వచ్చిండ్రు, నేను సుత జల్లడబట్టి ఇట్లా తీసుకుంటే కొన్ని వెళ్ళినాయి, అవన్నీ ఖరాబ్ అయినాయి. వాళ్ళు ఎత్తటోళ్ళు సుత ఎత్తమని అన్నారు. అంటే ఆ సారుండి మీరు అవి ఎత్తుతేనే ఇంట్లో ఉండాలన్నాడు. తినే బుక్క కింద పడ్డది. నువ్వు ఏడవకుండా, మా పరిస్థితి ఏం మంచిగా లేదు. నా బిడ్డ చింటి మీద ఉన్నది, నా బిడ్డకి ఏం ఆధారం లేదు. 2 చిన్న పిల్లలు. నేను మస్తు కష్టంలో ఉన్నా, కష్టపడి బతుకుతున్నా, మస్తు భాగ్యాలు అయిపోతున్నా. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం నీటిపాలైందని సివిల్ సప్లై కార్పొరేషన్ సిద్దిపేట జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. మొన్న కురిసిన భారీ వర్షాల వల్ల ఇక్కడ ఏఎంసీ హుస్నాబాద్ గోడౌన్లో ఇక్కడ వాటర్ అంతా స్టాగ్నేట్ అయ్యి ఈ ధాన్యం అనేది తడవడం జరిగింది. దాదాపు 88 మెట్రిక్ టన్నుల ధాన్యము కొట్టుకుపోవడం జరిగింది. మొత్తం తడిచిన ధాన్యము అంటే ఇక్కడికి బాగా వాటర్ అనేది ఈ లో లేయింగ్ ఉండేసరికి వాటర్ రావడం వల్ల జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇవి ఎండబెట్టి చేరగడానికి చాలా టైం పట్టేటట్లుంది. కాబట్టి ఉన్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలనేది గౌరవ ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం జరుగుతుంది. తారవ్వ అనే ఒక రైతుది కూడా మనం ధాన్యము కొట్టుకుపోవడం జరిగింది. ఆ ధాన్యాన్ని అన్ని కూడా మొత్తము బయటికి తీయించేసి రైస్ మిల్లులకు పంపించేసి ఏర్పాట్లు చేస్తున్నాం. మహిళా రైతు తారవ్వకు చెందిన 267 బస్తాల ధాన్యాన్ని సేకరించగా 106.80 క్వింటాళ్లకు గాను 2,55,145 ఖాతాలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు.